నమస్కారాలు. ఈనాటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా అతిరథ మహారథులైనటువంటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని అందిస్తూ, నా పిలుపుకి మీరందరూ కూడా స్పందించి ఇక్కడికి విచ్చేసినందుకు, ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో నిరంతరం మీరు చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను గెలిపించి కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించిన నా కావలి ఓటర్ మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపు నేను గెలిచి సంవత్సరము 3 నెలలు పూర్తవుతున్నటువంటి తరుణంలో ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం, మా ప్రాంత అభివృద్ధి కోసం, వెనకబడినటువంటి మా కావలి నియోజకవర్గ రైతాంగం అభ్యున్నతి కోసం, మా యువతకి పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ సంవత్సరం 3 నెలల కాలంలో నా శరీరాన్ని, నా జీవితాన్ని, నా వ్యాపారాన్ని, నా కుటుంబాన్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి నన్ను నమ్ముకుని నాకు అత్యధికమైన మెజార్టీ ఇచ్చినటువంటి కావలి ప్రజానీకం కోసం నిరంతరం కూడా నేను కృషి చేస్తూనే ఉన్నా. త్రికరణ శుద్ధిగా, మనస్సాక్షిగా, దైవ సాక్షిగా. కానీ ఈ రోజున చేసేటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రను మర్చిపోయి, ప్రతిపక్ష పాత్ర విమర్శనాత్మకమైన పాత్రగా ఉండాలి, చెడిపోతున్నటువంటి వ్యక్తుల్ని దారిలో పెట్టేటువంటి మార్గదర్శకులుగా ఉండాలి. కానీ ఈరోజు వ్యక్తిగతాలకి దిగజారేటువంటి స్థాయికి వచ్చిన తరుణంలో నేను కూడా ప్రజలకి తెలియజేయాలి, జరిగిన వాస్తవాలను ప్రజల ముంగిట పెట్టాలనేటువంటి సదుద్దేశంతో ఈ రోజున ఈ పత్రికా సమావేశాన్ని, ఈరోజు మీడియా యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో 10 సంవత్సరాలు పనిచేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వైనం, అదేవిధంగా నిన్నటి రోజున కావలికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు, కావలిని అవమానించినటువంటి విధానం, కావలి ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానిస్తున్నటువంటి పద్ధతి ఈరోజు చాలా గుజుప్చాకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మొదట నా క్వారీ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశం మొదటిది. 2007వ సంవత్సరంలో కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియని రోజుల్లో, రాజకీయ ఓనామాలు తెలియని రోజుల్లో, కావలి గడ్డ మీద ప్రతాప్ రెడ్డి రాజకీయంగా పుట్టని రోజుల్లో, కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అన్నవరంలో నేను, నా కుటుంబ సభ్యులు చిన్న కుటీర పరిశ్రమ అయినటువంటి క్రషర్ని, బ్లూ మెటల్ క్వారీని ప్రభుత్వ అన్ని అనుమతులతో ఏర్పాటు చేయడం జరిగింది. 2023వ సంవత్సరం నేను కావలి తెలుగుదేశం అభ్యర్థిగా రాబోతున్నానని తెలుసుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, క్రషర్ ఉండేది ఉదయగిరి నియోజకవర్గంలో, ఉదయం నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి దాని గురించి ఏమీ కనిపించలే. కావలిలో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం, నేను తెలుగుదేశం పార్టీకి ₹1 కోటి చందా ఇచ్చేటటువంటి ఆలోచనను పెట్టుకొని నన్ను తుదిమెట్టించాలనో, రాజకీయంగా అంతమొందించాలనో, రాజకీయంగా టిక్కెట్ లేకుండా ఒక అవినీతి పరుడును ముద్రయ్యాలనే ఆలోచనతో 2023 ఏప్రిల్ 2వ తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ, అనంతపురం, గుంటూరు దగ్గర పేర్లిచెర్లకు సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దాడి చేసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ₹143 కోట్ల పెనాల్టీలు నాకు విధిస్తే, దానికి నేను ఆన్సర్ ఇస్తే, లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే, నేను అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్లోనే
ఇది ఇల్లీగల్. అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆనాటికి ఉన్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమని ఇస్తే, ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా, వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా ఈరోజు సర్వేపల్లిని మర్చిపోయి కావలకు వచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే. ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్. ఈరోజు నేను మిమ్మల్ని ఓడించాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతిపరుడిని నా మీద ముద్ర వేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరుకంటూ ఒక గౌరవం ఉంది, నెల్లూరుకంటూ ఒక స్థాయి ఉంది. ఈ నెల్లూరులో పనిచేసినటువంటి ఏ మంత్రులు కూడా పడనటువంటి 83 రోజులు జైల్లో పడితే సిగ్గు లేకుండా, సిగ్గు అనేది వదిలిపన్నికి రోడ్డెక్కి ఈరోజు తగుదనమ్మని నువ్వు కావలకు వస్తున్నావు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వేదో అన్నవరంకి వస్తానంటున్నావు, నేనే ఆహ్వానిస్తున్నా. నువ్వు నీ మంది మార్బలంతో రా. వచ్చే ముందు ఒక్కసారి ముందు కావలను చూసుకొని తర్వాత అన్నవరం ఉదయగిరిలో ప్రవేశపెడదాం. కావలలో ఉన్న ఫస్ట్ కడనూతల్లో ఉన్న నీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కన్వర్షన్ దగ్గర నుంచి, డిటీసీపీ బిల్డింగ్లు కట్టిన డిటీసీపీ అనుమతుల కానించి, ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కానించి, ఈరోజు ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ని పొలాల్లోకి దింపుతూ ఈరోజు ఉన్నటువంటి అక్కడ హరిజనులంతా రోడ్డు మీద ధర్నా చేస్తే కొట్టించి మా హరీష్ అనేవాడిని హింస పెట్టినటువంటి కారణం కానించి మనిద్దరం పరిశీలించుకుంటా పోతాం. ఎంతమందితో వస్తావో నేను ఒక్కడనే వస్తాను, నీకు ధైర్యం ఉంటే రమ్మని కూడా ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా. తర్వాత కావలలో మీ ప్రతాప్ కుమార్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు. చేసేది సరస్వతి సంబంధించినటువంటి స్కూల్గా నామకరణం చేసి దేవుడు మాన్యానికి సంబంధించినటువంటి చెన్నకేశవ స్వామి టెంపుల్ యొక్క 43/1 సర్వే నెంబర్లో మీ ఓడు కట్టిన బిల్డింగ్ సాక్షిగా నేను చూపిస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడుండే జేసీబీతో నువ్వు పగలగొట్టే ధైర్యం ఉంటే నేను ఆహ్వానిస్తున్నాను ప్రతాప్ కుమార్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. మీరు చాలకపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకురండి. అక్కడ నేను నీతి నిజాయితీలతో నేను ప్రూఫ్ చేస్తా. దేవుడు మాన్యం, దేవుడి స్థలంలో ఇల్లు ఈరోజు కాలేజీ కట్టుకొని ఆక్రమణ చేసుకొని ఎటువంటి డిటీసీపీ నామ్స్ లేకుండా, నేషనల్ హైవే అనుమతులు లేకుండా, నేషనల్ హైవే నుంచి స్కూల్లోకి పోవడానికి దారికి అనుమతులు లేకుండా దుర్మార్గంగా మీ వాళ్ళు చేసిన ఆక్రమాలని పరిశీలిద్దాం. తర్వాత నా క్వారీకి కూడా నేనే తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీకు తెలియజేస్తున్నా. అంత ఆడంగల్ లక్షణాలు నువ్వేందే నాకు, ఆడంగల్ లక్షణాలు నువ్వే నా గురించి మాట. నాది పౌరుషానికి మారిపోయారు. కావ్య అంటే పౌరుషం, గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి. మీరేంది నన్ను బీకేది? సంస్కారంగా మాట్లాడండి, సంస్కారంగా మాట్లాడండి. మీరు అనుకుంటున్నారు ఇది నిప్పు, ఇది నిప్పు ఎవరికి లొంగదు, ఎవరికి లొంగదు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు టికెట్ ఇచ్చి నాకు ఎమ్మెల్యే చేసి నా గురువు చంద్రబాబుకి, లోకేష్కి తప్ప నీలాంటి కబడ్దారులకు లొంగే ప్రసక్తి జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా కావలి చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్నటి రోజున మీరే ఇచ్చారు, దొంగ కేసులు కడితే నేను వచ్చి జైలు పాలవుతాను, జైల్లో మా భార్య మా బిడ్డలు జైలుకి పొమ్మన్నారు, నేను గాంధీ మహాత్ముడు అన్నావు. ఎటుపోయావు గాంధీ మహాత్ముడు? ఏడున్నావు ఆయనవా? ఏడున్నావు? శ్రీలంకలో ఇది ఆడుతున్నావు నువ్వా నీతిమంతుడే? నా మేక ఉన్న పులే నువ్వు. నీ వేషానికి, నీ భాషకి, నీ మనస్తత్వానికి ఎంతమంది జీవితాలను నాశనం చేసావా? ప్రశాంతంగా ఉందా కావాలి? వ్యాపారస్తులు ప్రశాంతంగా ఉన్నారు, ఈరోజు అందరూ ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు, అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఏం ఓచుకోలేకపోతే నువ్వు రా, కలిసి పని చేయి. లేదంటే వచ్చావు నీ పని నువ్వు చేసుకో. అడుక్కొని మా జీవితాలు జోలికెందుగా? మేమన్నా తప్పు చేస్తే మాట్లాడవా నువ్వు? ఈరోజు నువ్వు నీ స్థాయి ఏంది, నువ్వేంది, నీ పరిస్థితి ఏంది? స్వతంత్రం వచ్చిన తర్వాత 33,000 ఓట్లతో ఓడించిన ఘనత నాది, ఓడిపోయిన ఘనత నీది. నీకు నాకు తేడా ఏంటా? నేనా నీ గురించి? అందుకనే నేను సంవత్సరం 3 నెలల నుంచి అతను స్థాయి స్ట్రీట్ లీడర్ అని మా కావాలందరి పేరు, అతను నిక్నేమ్ స్ట్రీట్ లీడర్. ఆ స్ట్రీట్ లీడర్ అంటున్నారని నన్ను గాలోడు అన్నాడు. ఈ గాలోడు దెబ్బకు నా గాలి స్పీడ్కి 33,000తో పోయావు. ఇప్పుడు నా గాలి ఇంకా వీయటం స్టార్ట్ చేస్తే నువ్వు నీ కాకాని చెప్పాలా?
ఇది కావలి తెలుసుకొని ప్రవర్తించండి అని చెప్పి సందర్భంగా వైసీపీ నాయకుల్ని ఘనంగా హెచ్చరిస్తున్నా. ఇక నుంచి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు, ఇక నుంచి మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు. నిరాధారణ నిందలేస్తే చట్టపరంగా ఏ చర్యకైనా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన తప్పుకు ఒప్పుకొని వచ్చి పోలీసులు లొంగిపోయి జైలుకు పోతే అందరూ కూడా సంతోషిస్తారు. నువ్వు పరిగెత్తుతూ ఉంటే నువ్వు ఎన్ని రోజులు దాంకో ఏదో ఒక రోజు నీకు జైలు భజన తప్పదని ఆయన నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్.